సో దిస్ ఇస్ నరేష్. ఈరోజు చిన్న ట్రిక్ ఏంటంటే టైం వర్క్ సంబంధించిన సమస్య చేద్దాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ని ఏబిఏ ఇద్దరు కలిసి 6 అవర్స్లో పనిచేశారు. అదే వర్క్ ఏబిసి అనే ముగ్గురు 4 అవర్స్లో చేసిన సి అనే ఒక వ్యక్తి ఎన్ని అవర్స్లో ఆ వర్క్ని కంప్లీట్ చేయొచ్చు చూద్దాం. చాలా స్మాల్ ట్రిక్, చాలా ఈజీ. ఇలాంటివి నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుంది, మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మ్యాథ్స్లో. ఒకసారి చూడండి. ఒకసారి సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఇద్దరు వ్యక్తులు కలిసి 6 అవర్స్లో చేసిన వర్క్ 3 మెంబర్స్ కలిసి 4 అవర్స్లో చేశారు. ఒక్కళ్ళైతే సి అనే వ్యక్తి ఎన్ని అవర్స్లో చేయగలుగుతారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సి 6ని 4ని మల్టిప్లై చేస్తాను. అలానే 6 నుంచి 4ని సబ్ట్రాక్ట్ చేస్తాను. అంటే ఎలా చేస్తానంటే ఇక్కడ సి అనే వర్క్ ఎలా చేస్తానంటే సి ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్గా 6 ఇంటూ 4 బై 6 మైనస్ 4. 6 4s are 24 by 6 minus 4 2. సో ఈ 2 వచ్చి 2 1s are 2 12s are. సో సి అనేవాడు ఈ వర్క్ని 12 అవర్స్లో కంప్లీట్ చేస్తాడు. సో ఇలాంటి సమ్ చూడండి ఒకసారి. ఇలా టైం వర్క్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్ హియర్. ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు ఒక వర్క్ని 10 అవర్స్లో చేసిన ఏ బి సి అనే వాళ్ళు అదే వర్క్ని 8 అవర్స్లో చేసిన దెన్ సి అనేవాడు ఎంత టైంలో చేస్తాడో ప్లీజ్ కామెంట్.